డిఎస్సిలో క్వాలిఫై అయి వెరిఫికేషన్ అయినప్పటికీ జాబ్ రాలేదని కర్నూలు జిల్లా అభ్యర్థులు డిఓ కార్యాలయానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. 1:1 పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ కోటాలో స్పోర్ట్స్ కోటా వారికి ఎలా పోస్టింగ్ ఇచ్చారని వారు డిఓను నిలదీశారు. ఇన్నేళ్లు కష్టపడి చదువుకొని ర్యాంక్ సాధించినా మాకు ఈ రోజు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టులు లేకున్నప్పుడు వాళ్ళు 1:7 జాబ్ వచ్చింది తెచ్చిపోయి కర్నూలు జిల్లా ఎస్జిటి పోస్ట్కి వెరిఫికేషన్ పిలిచినారు. నాకు 29వ తారీఖు వెరిఫికేషన్ అయిపోయింది. ఓకే సార్, అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ కూడా చెప్పినారు, మీకు ఓకే జాబ్ వస్తుంది, ఓకే పోండి మీరు అని చెప్పినారు వాళ్ళు. ఎందుకంటే 1:1 పిలిచినారు అన్నారు కాబట్టి మాకు కూడా నమ్మకంతో ఉన్నాం, కంపల్సరీ జాబ్ వస్తుందని చెప్పుకున్నాము. కానీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మా పేరు లేదు. మేమేం జాబ్ ఇవ్వమని వాళ్ళు అడుగుతారేమో, మమ్మల్ని ఎందుకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఎందుకు మా పేరు లేదు, మాకు సరైన కారణం చెప్పమంటున్నాం మేము, అంతే. మాకు అదొకటి చెప్పమన్నాడు. ఎందుకు పెట్టినారో వీళ్ళని వేరే వాళ్ళని తెచ్చి పెట్టినారా, ఎందుకు పెట్టినారో అదేంటి ఎవరికి తెలియదు, మాకు ఎవరు ఏం చెప్పడం లేదు క్లారిటీగా. పబ్లిక్ డొమైన్లో మొత్తం మంది పెట్టామని అంటాడు కదా డిఓ, మేము ఎక్కడ ఈ లోపాలు ఏం జరగలేదు. అవును సార్, మాకు ఎందుకు రిజెక్షన్ చేసినారో మాకు చెప్పాలి కదా రీజన్. వెరిఫికేషన్ పిలిచినారు, ఎందుకు పిలిచినారు మాకు వెరిఫికేషన్ కాదు చెప్పాలా. కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ ఎన్ని పోస్టులు ఉంటే అంతమందికి పిలుచుకుంటే అటుకే ఉండాలి కదా. ఎక్కువ పిలిచినారని చెప్పమని అట కూడా చెప్తాడని లేదు, మాకు ఎక్కువ పిలిచినారంటే లేదు, కరెక్ట్ 1:1 అని చెప్తున్నారు. 1:1 అని చెప్పినారు, పేపర్లో ఇచ్చినారు, న్యూస్ పేపర్ ఇచ్చినారు, న్యూస్ ఛానల్ అన్నింటిలో చెప్పినారు. కాబట్టి మేము 1:1 పిలిచినందుకు మీకు మా వస్తుందని నమ్మకంతోనే ఉన్నాము. అందరికీ అదే చెప్పినారు, అందరూ చెప్పినారు. మీకు ఇప్పుడు ఫైనల్ సెలక్షన్లో పేరు లేదు, మళ్ళీ వాళ్ళు ఏం చెప్పడం లేదు, మేము కరెక్ట్ రోస్టర్ ప్రకారమే తీసుకున్నాము అని చెప్తున్నారు. మీకు ఎందుకు లేదని మీకు గ్యారంటీ లేదు కదా, మీకు వెరిఫికేషన్ అయినంత వరకు జాబ్ లేదు కదా అని గ్యారంటీ లేదు కదా దాంట్లోనా, ఓన్లీ వెరిఫికేషన్ ఇది అని చెప్పినాం కదా అన్నారు. కరెక్టే, మేము కాదంటే కానీ ఎందుకు చేసినారనేది కూడా మాకు కారణం తెలియదు కదా సార్. అదొకటి మాకు ఎందుకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో పేరు లేదనేది చెప్పాలి, మాకు తెలిస్తే మేము సర్లే రీజన్ అదొకటే అడుగుతున్నాం సార్. మేము మాకేం పోస్ట్ ఇవ్వండి అని అడగడం లేదు. చెప్పుకున్నాం సార్ వచ్చినదని, బంధువులకు అందరికీ చెప్పుకున్నాం సార్ వచ్చిందని. వెరిఫికేషన్లో రాత్రి చూసుకుంటే ఆ రోజు నైట్ 9 గంటలకి వచ్చింది సార్. నైట్ ఆదోనికి వచ్చి 1 గంటప్పుడు ట్రైన్ ఎక్కి ఉదయం 5 గంటలప్పుడు కడపలో దిగి అక్కడ నిద్ర లేనట్ల చాలా ఇబ్బంది పడినాం సార్ ట్రైన్లోన. తర్వాత అక్కడ కడపలోన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినారు సార్. మాది పీఈటీ సార్. పీఈటీలో అక్కడ వెరిఫికేషన్ జరిగింటే అన్ని సెలక్షన్ కరెక్ట్ ఉన్నాయి మీవి, ఎలిజిబుల్ అని అన్నారు సార్. ఎలిజిబుల్ అన్న తర్వాత సార్ మళ్ళీ మాకు ఎట్లా సార్ అంటే మీకు ఏమీ లేదు, మీకు మెసేజ్ వస్తుంది అన్నారు సార్. తర్వాత తీరా సెలక్షన్ లిస్ట్లో మా పేరు లేదు సార్. వీళ్ళు చూస్తే మీకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి వస్తేనే మీరు ఇక్కడికి రావాలా, లేకుంటే రావద్దంటే మీరు ఫోన్ అంటున్నారు సార్. అది ఎందుకు అటువంటిప్పుడు మమ్మల్ని ఎందుకు కాల్ లెటర్ ఇవ్వాలా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకు ఇవ్వాలా, ఎలిజిబుల్ అని ఎందుకు చెప్పాలా. లాస్ట్ మూమెంట్లో మనోవేదన చేసి చాలా బాధ చేస్తుంది సార్. నా పేరు ఫరీదా బేగం సార్, కర్నూలు డిస్టిక్. నాకు 89వ ర్యాంకు హిందీ ఎస్సీఏ స్కూల్ అసిస్టెంట్లో హిందీ లాంగ్వేజ్లో వచ్చింది సార్. 28వ తేదీ నాకు కాల్ లెటర్ వచ్చింది. ఆ రోజే వెరిఫికేషన్ అయిపోయింది సార్. వెరిఫికేషన్ ఓకే అని కూడా నాకు ఎలిజిబుల్ కూడా వచ్చేసింది సార్, అది పీడిఎఫ్ కూడా వచ్చింది ఫైలు. నేను రిజెక్ట్ లిస్ట్లో కూడా లేను సార్. లాస్ట్కు చూస్తే ఫైనల్ లిస్ట్లో నా పేరు లేదు సార్. నేను బీసీఈ కేటగిరీ కిందకి వస్తాను సార్. బీసీఈలో 6 ఉన్నాయి సార్ పోస్టులు. 6 పోస్టులలో 18వ ర్యాంకుకు ఓసీలో ఇవ్వకుండా బీసీలో ఇచ్చారు సార్ అమ్మాయికి. 85వ ర్యాంకు ఓసీ అమ్మాయికి బీసీ కిందనే ఇచ్చారు సార్. ఒకటి ఎక్స్ ఆర్మీకి ఇచ్చారు సార్ మగాయన. 2 పీహెచ్ అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కు 543, 601 ర్యాంకు ఇచ్చారు సార్. తర్వాత స్పోర్ట్స్ మ్యాన్ కూడా అది కూడా 401 ర్యాంకు ఆయనకు ఇచ్చారు సార్. అట్లా మూడు పోస్టులు, ఇంకోటి ఏమో అట్లా 4 పోస్టులు మగవాళ్ళకే పోయినాయి సార్. 2 పీహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఒక ఎక్స్ ఆర్మీ, ఒక స్పోర్ట్స్ మ్యాను, ఒక ఆమెకు బీసీ ఒక్క ఆమెకే ఇచ్చారు సార్. అది ఓసీలో పోవాల్సిన క్యాండిడేట్కు కూడా బీసీలోనే ఇచ్చేసారు సార్ 18వ ర్యాంక్ ఆమెకు. కాబట్టి నాకు వెరిఫికేషన్ అయిపోయినా కానీ నా ర్యాంకుకు 89వ ర్యాంకు నాది ర్యాంక్ అయిపోయినా కానీ ఇవ్వలేదు సార్.
ఓసీలో 83, 82 ర్యాంక్ వాళ్ళకు కూడా ఓసీలోనే తీసుకున్నారు సార్. 18 ఆమెకైతే తీసుకోలేదు సార్. ఎందుకు అని అడిగితే రోస్టర్ లాగా ఇది హారిజంటల్ వర్టికల్ ఏదో రోస్టరు అని సమాధానం చెప్తున్నారు సార్. నీకంటే 89 తర్వాత వచ్చిన ఏమన్నా బీసీ వాళ్ళు ఉంటే అప్పుడు చెప్పు, నీకు సమాధానం చెప్తాము అంటున్నారు సార్. నీకు 89 తర్వాత ర్యాంక్ వచ్చిన వాళ్ళ నాకంటే తక్కువనే కదా సార్. 601, 543, కానీ నాకు రాలేదు సార్. వీళ్ళు ఇట్లా 4 పోస్టులు మగవాళ్ళకే ఇచ్చేసారు సార్. నాకు 6 రిజర్వేషన్ అంటే ఇంకా 6 రిజర్వేషన్ బీసీ అంటే బీసీ 6 రిజర్వేషన్లో నాకు రాలేదు సార్. వాళ్ళ కోట కూడా సపరేట్గా ఉంటుంది కదా సార్. పిహెచ్ వాళ్ళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోట సపరేట్గా ఉంటుంది, ఆ కోటాలో వాళ్ళకి ఇవ్వాలా. తర్వాత స్పోర్ట్స్ కోటాలో వేరే ఉంటుంది, 1, 2 వాళ్ళకి దాంట్లో పోతుంది. తర్వాత ఎక్స్ ఆర్మీ అంటే వాళ్ళ కోట వేరే ఉంటుంది, దానికి పోవాలా. మా దాంట్లోనే బీసీలో ఇచ్చేసారు సార్. మొత్తము 6 పోస్టులలో వాళ్ళకి ఆ కోట కిందకే ఇచ్చేశారు. నాకు మాత్రం అన్యాయం జరిగింది సార్.